వికారాబాద్ జిల్లా లగచర్ల బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్తుంటే పోలీసులు దౌర్జన్యం చేశారు. పోలీసులతో జరిగిన పెరుగులాటలో మహిళా సంఘాల నేతలు దుస్తులు చినిగిపోయాయి. ఈ సందర్భంగా పోలీసుల తీరును మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు. రేవంత్ అరాచక పాలనను ఎండగట్టారు. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటున్నారు మేమే మీడియా ఉన్నాం, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు. మీరు కూడా కరెక్ట్ రిపోర్ట్ చేయండి. 2 కార్లలో 7 మీడియా లేకుండా పోలీసులతోనే లగచర్ల వెళ్తామన్నా వినిపించుకోలేదని మహిళా సంఘాల నేతలు సంధ్య, పద్మజాష, ఝాన్సీ, అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేందుకు వెళ్తున్న తమను ఆపాల్సిన అవసరం ఏముందంటూ పోలీసులు నిలదీశారు. నిజంగా పోలీసులు మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులకు పాల్పడకపోతే తమను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. లగచర్ల బాధిత మహిళలు ఫోన్లు చేసి తమకు అండగా ఉండాలని కోరుతున్నారన్నారు. పోలీసులు ప్రభుత్వం తీరు చూస్తుంటే అనుమానాస్పదంగా ఉందని ఫైర్ అయ్యారు. లగచర్లలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, దౌర్జన్యాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరుని, తన ధోరణి, ప్రజా వ్యతిరేక, ఉద్యమ వ్యతిరేక వైఖరి చూపించింది. ఇక్కడ ఇవాళ లోపల మహిళలు ఏదైతే చెప్తున్నారో మా మీద నిర్బంధం, భయంకరమైన బూతులు, భయంకరంగా మా మీద వ్యవహరించారని, అది వాస్తవమా కాదని తెలుసుకున్నాం అనుకున్నాం. కానీ ఈరోజు అది వాస్తవమని నమ్మేలా పోలీసులు మాతో వ్యవహరించారు. నా బట్టలంతా చింపేశారు. సరే, ఈ విధంగా జరిగినాక ఇవాళ మహిళా సంఘాలుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. అదే నిర్బంధ పాలన, అదే జులుం, అదే ప్రజల హక్కుల్ని గౌరవించలేనితనం, అదే ప్రజా వ్యతిరేక పాలన, కార్పొరేట్లు లేదా ప్రైవేట్ కంపెనీల అనుకూల పాలన, ఈ విధంగా హైడ్రా డ్రామాలాడో ఇంకోటో చేసి ఒక పక్కన మూసి ప్రజల ఆక్రందనలు, ఆందోళన పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన భాష సీఎం వాడుతున్నారు. ఇక్కడికి వచ్చే వరకు జనం మీద అంటే ప్రజలకి మా భూములు ఇవ్వం, మా ఇల్లు ఇవ్వం అని చెప్పే హక్కు లేదా? ఎందుకంత నిర్బంధం? ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక పోకడలకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పొందుతుంటే ప్రజా వ్యతిరేక ఎదుర్కో తప్పదు. ప్రజల గోడుని పట్టించుకోకుండా, ప్రజలను ఇన్వాల్వ్ చేయకుండా చేసే అభివృద్ధిని ఓదరగొడితే సరిపోదు. ఇది ఖచ్చితంగా ప్రజల మీద దాడిగా మేము భావిస్తాం. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 6 గ్యారెంటీలతో 7వ హామీగా ప్రజాస్వామ్యబద్ధ పాలన. ఇదే గతంలో ఏ పాలకులు కనీసం నిజ నిర్ధారణ కమిటీకి పోకుండా మా మహిళా సంఘాన్ని అడ్డుకునే చరిత్ర లేదు. గ్రామస్తులు పోలీసులు నిర్బంధం ప్రయోగించారు, భూములు గుంజుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు సంబంధించిన తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ కాబట్టి చాలా నియంత్రణతో నిర్బంధం ప్రయోగిస్తున్నారని మాకు చెప్తున్నారు. చాలా వాగ్వివాదం జరిగింది. ఆఖరికి మహిళా కానిస్టేబుల్స్ మా మీద ఉసిగలిపి లాగేయండి, అరెస్ట్ చేయండి, ఎక్కించండి అని చెప్పి చాలా ఫోర్స్ ప్రయోగించారు, జులుం ప్రయోగించారు, అడ్డగించారు. లోపలికి పోకుండా చాలా ఫోర్స్ ప్రయోగించారు. అంతకంతకు ఫోర్స్ని పెంచి మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. మహిళల మీదే అన్యాయాలు, అత్యాచారాలు, అక్కడ ఉన్న మనుషుల మీదే దాడింపులు జరిగేటప్పుడు మిగిలిన పౌరుడుగా మేము రెస్పాండ్ అవ్వటం వల్ల అది తప్ప. మేము ఇక్కడ వచ్చినది వాళ్ళతో మాట్లాడటానికి ఎవరిని తీసుకోలేదు. మేము 8 మంది మహిళలు ఉంటాం. మేము వచ్చి వాళ్ళ బాధలు వింటామని ఉద్దేశంతో మేము వచ్చాము. అంటే ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఎవరికి లాభం? డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ ఎవరి కోసం? అక్కడ ఉన్న మామూలుగా ఉన్న ప్రజల జీవితాన్ని తోకేసి ఇంకొక వేరే వాళ్ళకి అభివృద్ధి తీసుకురావడం డెవలప్మెంటా? ఇక్కడ ఉన్న ప్రజలు చాలా మంది అక్కడ చాలా కష్టంగా జీవించి ఆ పైసలతో, వచ్చిన పైసలతో అన్నం తినకుండా కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఆ భూమిని కొంచెం మంచిగా చేశారు, పంటతో స్టార్ట్ చేశారు. ఇది వాళ్ళు తీసుకువచ్చిన అభివృద్ధి. ఆ భూమికి ఎక్కడ భూమి అవసరం లేకున్నా భూమి ఉంది, అక్కడే ఇలా ఉన్న పెట్టుబడులు పెట్టుకోవాలి, ఎవరికి ప్రాబ్లం రాకుండా. మేము కూడా వాళ్ళ కోసం పోరాడతాము, వాళ్ళతో పాటు నిలబడతాము. మీరు ఇంత పైసలు ఇచ్చినా పైసలు తీసుకొని ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వాళ్ళు వలసగా మారుతుంది. వాళ్ళ జీవితం ఏమవుతుంది? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ జీవనోపాధి ఏమవుతుంది? ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అక్కడ వెళ్ళటం పద్ధతి కాదు.
కానీ ఇప్పుడు మమ్మల్ని కూడా వెళ్లకుండా చేయటం అది ఇంకా పద్ధతి కాదు. నిర్వాసితులు చేసి మళ్ళీ మొదటికి తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని ఏం అభివృద్ధి చేస్తున్నట్టు మనకి అర్థం కావట్లేదు. ప్రజల జీవితాల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందో అది ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం. ఇటువంటి నియంత్రిత ధోరణులు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా సందర్భం వస్తే పౌర సమాజం వాళ్ళని కూడా అక్కడికి వెళ్లకుండా, అక్కడ అసలు ఏం జరుగుతుందో బయటకు పొక్కకుండా చేసే ఒక పెద్ద ప్రయత్నం ప్రతి చోట జరుగుతుంది. జైలు వెళ్ళినప్పుడు అంటే ఊళ్ళో లాకప్ చేసేసరి ఇప్పటికి 50-60 రోజులు ఇంటర్నెట్ ఆపేశారు. మనుషులు ఊళ్ళల్లో వెళ్ళడానికి లేదు. అంటే మీరు ఓపెన్ ఎయిర్ జైళ్ళు తయారు చేస్తున్నారు. ఇది అసలు ప్రజాస్వామ్యమా అని మేము అడుగుతున్నాం. ఇటువంటి గవర్నెన్స్ ఏమాత్రము యాక్సెప్టబుల్ కాదు. ప్రజాస్వామిక విలువలు లేని అభివృద్ధి అది అభివృద్ధి కాదు. జనానికి అది ఒక శాపంగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం అనేటటువంటిది ఒక ప్రజాస్వామిక పరమైనటువంటి ప్రక్రియ, హక్కు. అది ఎవరు కూడా దాన్ని ఆపటానికి లేదు. మేము రాజకీయ పార్టీలకు కాదు, మేము చాలా క్లియర్గా చెప్తాం. మీరైతే అక్కడ పరిస్థితులు మారుతాయి అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే పోలీసులు ఈరోజు చేశారో దాన్ని నిర్బంధంగా ఖండిస్తున్నాము. పోలీసులు సెన్సిటైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచన ధోరణి మారాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్స్ ని ఆపటము అని అంటే అది నియంతృత్వానికి దారి తీసేటటువంటి ధోరణి. రేవంత్ రెడ్డి గారు, ఇది మీ ప్రభుత్వానికి ఏ రకంగానూ మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. ఇదెక్కడి న్యాయము, ఇదెక్కడి కాన్స్టిట్యూషనల్ రైట్? మీ నాయకుడు కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకుని ఆయన ప్రతి సభలోనూ చెప్తూ ఉంటారు. మీరేమో అన్పార్లమెంట్ గా లేకపోతే అన్కాన్స్టిట్యూషనల్ గా మీరు బిహేవ్ చేస్తున్నారు.